అందరికీ నమస్కారం. కమెండోకి సంబంధించినంత వరకు, మ్యాగజైన్కి సంబంధించినంత వరకు చాలా అంశాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరి కమెండోకి ఒక అభిమాన పాఠకుడు అని చెప్పాల్సి వస్తుంది, చిలుకూరు వేణుగారు. వేణుగారు ఆ పత్రిక మీద ఎందుకు అంత అభిమానం పెరిగింది అనేది తెలుసుకుందాం. నమస్కారం వేణుగారు. నమస్తే. కమెండో ఒకప్పుడు మీరు కమెండోకి అభిమాని అని తెలుసు, అలాగే కమెండో పత్రిక నిర్వాహకుడు వినుకొండ నాగరాజు గారితో కూడా మీకు మంచి పరిచయం ఉన్నట్టు నాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు కమెండో మీకు అంత బాగా నచ్చింది? కమెండో నా ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైంలో పరిచయం అయింది. పొలిటికల్ మ్యాగజైన్, అది పక్షపత్రిక అనమాట. దాంట్లో ఒక వార్తల పత్రిక కాదు, వార్తల మీద విశ్లేషణ, వ్యాఖ్యానం, అది చాలా పదునుగా ఉంటుంది. అలాగే ఈ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ పత్రికలో ఎన్నో వ్యాసాలు వచ్చేవి. దానివల్ల అప్పటి తరం చాలా ప్రభావితం అయింది. వాళ్ళలో నేను కూడా ఒకటి అనమాట. అది పక్షపత్రిక, దానికోసం ప్రతిపక్షం ఎదురు చూసేవాడిని. తర్వాత కాలంలో ఆ పక్షపత్రిక వారపత్రిక కొన్నాళ్ళు నడిచింది. అప్పుడు రెగ్యులర్ గా పోస్ట్ లో తెప్పించుకునేవాడిని. అంటే అప్పటిదాకా పత్రికలో వార్తలు ఎక్కువ వచ్చేవి, విశ్లేషణాత్మక కథనాలు తక్కువ ఉండేవి, రాసేవాళ్ళు కాదు, విశ్లేషణ తక్కువ ఉండేవి. కానీ కమెండో ఆ సంప్రదాయించి కాదని సొంత కామెంట్ అంటే సాధారణంగా పత్రికలో ఎడిటోరియల్లో ఉండేది, దినపత్రికల్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన నాగరాజు గారు కథనాల్లో కూడా ఆయన కామెంట్ ఉండేది. అలాంటి తరహా పత్రికలకి ఒక రకంగా అదే మొదలని చెప్పొచ్చు. కమెండో పత్రిక తర్వాత కాలం వచ్చిన కొద్ది కాలానికి, ఒక దశాబ్దానికో తర్వాత ఇండియా టుడే లాంటి పత్రికలు వచ్చాయి మనకి. కానీ ఒక రాజకీయ నాయకుల్ని, వాళ్ళ చర్యల్ని ధైర్యంగా విమర్శించటం, ధైర్యంగా కామెంట్ చేయటం, అది చాలా బాగుండేది అనమాట. ఒక సాహసోపేత జర్నలిజం కింద దాన్ని లెక్కించాలి మనం. మరి నాగరాజు గారు మీరు మొట్టమొదటిసారి ఎప్పుడు కలిసారు, ఎందుకు కలిసారు? నాగరాజు గారు అంటే ఒక అభిమాన పాఠకుడిగా లెటర్స్ రాసేవాడిని. ఆయన డైరెక్ట్గా కలవటం అనేది చాలా కాలం తర్వాత జరిగింది. అప్పటికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది. ఆ పత్రిక నడుస్తున్నది, మధ్య మధ్యలో అవాంతరాలు వచ్చి ఆగిపోయేది. రిప్లైలు వచ్చేవి మీకు ఆయన దగ్గర నుంచి? తక్కువ. అయితే ఆ పత్రిక పాఠకులకి అక్కడ ఒక ఫోరం అని ఒకటి ఉండేది, కమెండో ఫోరం అని. ఆ ఫోరంలో అభిప్రాయాలు చెప్పేవాళ్ళు అనమాట. అలా పాఠకులు ఆ పత్రికను విపరీతంగా అభిమానించేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది హైదరాబాద్ వస్తే కమెండో ఆఫీస్కి వచ్చి ఆయన చూసి మాట్లాడేవాళ్ళు. అలాగా నేను కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన కలిసి నా అభిమానాన్ని, అంటే ఆయన కలవడం కోసమే వచ్చారా లేకపోతే వేరే దీంట్లో ఉండి వచ్చారా? వేరే పని మీద వచ్చి, అప్పుడు అపోలో హాస్పిటల్ అప్పుడే కడుతున్న కాలం అది. అప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి, ఆ అభిమానం అలా ఉండేదన్నమాట. మీకు జర్నలిజం మీద ఆసక్తి కలగడానికి ఒక పాఠకుడిగా ఉన్న ఇదే కారణమా? నేను జర్నలిస్ట్గా డిగ్రీ తర్వాత జర్నలిజంలోకి ప్రవేశించాను. దానికి కమెండో పత్రిక ఒక కారణం. ఎందుకంటే జర్నలిజం మీద ఒక అభిమానాన్ని, ఒక ఆసక్తిని అప్పటి యువతరంలో ప్రేరేపించిన పత్రిక అది. ఆ రకంగా నాకు అది కమెండోకి సంబంధించిన నాకు ఇష్టమైన ఇదేంటంటే, కమెండోతో పాటు వెరైటీ అని ఒక పక్షపత్రిక వచ్చేది. అది పొలిటికల్ పత్రిక కాదు. దాంట్లో లిటరేచర్ ఉండేది, సామాజిక అంశాలు ఉండేవి, అనువాద నవల, అంతర్జాతీయ అనువాద నవలనే ప్రతి నెల ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన నవలల్ని, ఇంగ్లీష్ నవలల్ని, వాటిని ఇప్పుడు అమ్మ అని, అలాగే గుడ్ ఎర్త్ అని, 3 మస్కటీర్స్ అని, అసలు ఎన్నో ఉన్నాయన్నమాట. వాటిని తెలుగులో చదవటం అంటే, అప్పటికి ఇంగ్లీషు పరిజ్ఞానం పెద్దగా లేదు కాబట్టి, అలాంటి అంతర్జాతీయ స్థాయి నవలల్ని తెలుగులో చదివే అవకాశం ఆ వెరైటీ పత్రిక ఇచ్చింది. అందుకనే ఒక దశలో కమెండో కన్నా వెరైటీయే నాకు బాగా ఇష్టంగా ఉండేది. అంటే వెరైటీలో ఈ బూతుకు సంబంధించిన అంశాలు కానీ, సెక్స్ నాలెడ్జ్ కానీ ఉండేది అంటారు. దాన్ని బూత్గా చూడాలా, సెక్స్ నాలెడ్జ్ అనుకోవాలి? వాటిని దాంట్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఉండేది. బొమ్మలు మాత్రం కొంచెం ఉండేవి బ్యాక్ పేజీలో కానీ. సెక్స్ మామూలుగా బ్రాడ్గా చూస్తే అదేమి అభ్యంతరకరంగా ఉండేది కాదు, కానీ సెక్స్ ఎడ్యుకేషన్ ప్రజల్లోకి వ్యాప్తి చేయాలనే ఉద్దేశం కనపడేది. ఇంకోటి ఏంటంటే, భాష కోసం కమెండోని వెరైటీని చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కూడా అంతే. చాలా అద్భుతంగా ఉండేది. దాంట్లో ఒక పదును ఉండేది, రీడబిలిటీ ఉండేది. ఒకసారి స్టార్ట్ చేస్తే మనం చదవటం ఆపం అన్నమాట. శైలి, అవును, సుదీర్ఘంగా ఉంటుంది. మామూలుగా అయితే చిన్న చిన్న వాక్యాలు బాగుంటాయి అనేది మామూలు అందరూ అనుకునేది, కానీ ఆయన సుదీర్ఘ వాక్యాలు, అవి వాటిలో ఒక అందం ఉండేది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దానికి చివరిలో ఆయన కామెంట్
చాలా పదునుగా ఉండేది. ఇప్పుడు సత్యసాయిబాబా గురించి చిన్న న్యూస్ ఐటమ్ దాంట్లో ఉంటుంది. ఎలా అంటే ఆయన పెట్రోల్ని నీళ్ళని పెట్రోల్గా మార్చారు అనేది ఒక ఇది. దాని కింద ఆయన కామెంట్ రాస్తారు. మరి ఎట్లా అంటే దాని వ్యంగ్యంగా అనమాట. మరి ఎట్లయితే ఈ సముద్రాలు నదులను కూడా మార్చచ్చు కదా అని ఇలాంటి కామెంట్ల ద్వారా ఒక విమర్శ అనేది ఒక దూషణపూరితంగా ఉండదు, ఒక ఆలోచనాత్మకంగా ఆలోచన కలిగేలాగా ఆయన చక్కగా పదునైన వ్యాఖ్యలు చేసేవారు. ఆయన ఊబిలో దున్నా అని ఒక నావల్ రాశారంటారు. ఏంటి ఆ నవల ప్రత్యేకత? దానికి అవార్డు కూడా వచ్చిందంటారు. ఊబిలో దున్న అనేది అది చాలా తక్కువ టైంలో రాశారట ఆయన. అది చైతన్య స్రవంతి అని ఒక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని దాన్ని ఆ శైలిలో రాసిన నవల చాలా తక్కువ తెలుగులో. బుచ్చిబాబు రాశాడు, అలాగే రావిశాస్త్రి అల్పజీవి ఉంది, అలాగే ఈయన కూడా నవీన్ కూడా రాశారు. నవీన్ అంపశయ్య నవీన్. అలాగే ఈయన కూడా ఆ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ శైలిలో రాశారు. ఇది ఒక రకమైన ప్రతీకలతో రాశారు. సమాజాన్ని ఒక దున్నపోతుతో పోల్చడం, ఆ దున్న భూమిలో పడటం, దాన్ని బయటకు తీసుకురావటం అనేది కథాంశం. అదొక అప్పటికే చాలా గొప్ప ప్రయోగం అది. దానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అయితే దాన్ని ఆయన తీసుకోలేదు, దాన్ని తిరస్కరించారనమాట. ఎందుకు? అక్కడ అకాడమీలో ఏ అవకతవకలు జరుగుతున్నాయి అనేది ప్రజలకి బయటకు పెట్టడానికి, ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ బహుమానాన్ని ఆయన స్వీకరించలేదన్నమాట. దానివల్ల అక్కడ అవకతవకలు ప్రజల దృష్టికి వెళ్తాయి అనేది ఆయన ఉద్దేశం అనమాట. మీరు నాటి జర్నలిజాన్ని చూశారు, కమ్యూనిటీ లాంటి జర్నలిజాన్ని, నేటి జర్నలిజాన్ని చూశారు. పోల్తాలు చూస్తే ఏం చెప్తారు? జర్నలిజం అంటే పొలిటికల్ జర్నలిజం అనేది ఇప్పుడు న్యూస్ పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడైతే ఒక 20 ఏళ్ల క్రితం అయితే పొలిటికల్ ఫార్ట్నైట్లీ పక్షపత్రికలు విపరీతంగా వచ్చేవి. కమెండో, ఎన్కౌంటర్, అలాగా విపరీతంగా వచ్చేవి. అలాగే ఆదివారం అని ఇవన్నీ వచ్చేవి. దానివల్ల ఏంటంటే రీడర్స్ బాగా ఎంగేజ్ అయ్యి ఉండేవాళ్ళు, వాళ్ళకి విపరీతమైన చాయిస్ ఉండేది. ఇప్పుడు బుక్ స్టాల్స్లోకి అయితే న్యూస్ పేపర్లే మ్యాగజైన్స్ కనపడేవి విపరీతంగా. ఇప్పుడు ఒక స్వాతి వీక్లీ, మంత్లీ తప్ప ఏ మ్యాగజైన్ కనపడలేదు. అంటే రీడర్స్ తగ్గిపోయారు. ఈ టీవీ ప్రభావం కావచ్చు, రీడర్స్ బాగా తగ్గిపోయారు. అంటే అలాంటి విశ్లేషణలు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి అనుకోవచ్చా? దాంట్లో ఉన్నాయి, దాంట్లో మంచి చెడు రెండు ఉన్నాయి. కాబట్టి వీక్షకులు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్థాయిలో అంటే ప్రింట్కి ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదు వీడియో అనేది. ప్రింట్లో చెప్పినంత విస్తృతంగా వీడియో ద్వారా చెప్పడం కష్టం. అయినా సరే ఎంతో కొంత ఒక ప్రత్యామ్నాయం అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కొంతమంది ఉన్నారు కదా, ఎనలిస్టులు ఉన్నారు కదా, అవును, వాళ్ళు చెప్పేది కొంత ప్రామాణికం అనుకోవచ్చుగా. ప్రామాణికం అనుకోవచ్చు. అంటే అప్పుడు నిష్పాక్షికత ఉండేది, ఇప్పుడు కొంత అది తగ్గింది. ఇప్పుడు కూడా అంటే ఉన్నారు కదా, బయాస్డ్గా చెప్పేవాళ్ళు ఉంటారు. అని ఎవరున్నారు చెప్పండి? బయాస్డ్గా అంటే వాళ్ళ భావాలకు అనుగుణంగానే చెప్తారు ఎవరైనా సరే. ఇప్పుడు వామపక్ష భావజాలంతో చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక పొలిటికల్ పార్టీకి అనుకూలంగా చెప్పేవాళ్ళు ఉంటారు. వీక్షకులు ఏం చేస్తారు? వాళ్ళ భావాలకి దగ్గరగా ఉన్న వాటిని అనుసరిస్తారు. అదే బయాస్డ్గా ఉన్నదే ఎక్కువ కాలం నిలబడదు. అది ప్రింట్ కావచ్చు, విజువల్ మీడియా కావచ్చు. మొత్తానికి మీరు కమెండో అభిమానిగా మీ అనుభవాలు కొన్ని పంచుకున్నారు. మరికొన్ని అంశాలని మనం వచ్చే వారం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి.